వనపర్తి జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి రజని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలత్లో సామరస్య ధోరణిలో రాజీ పడదగిన వివిధ రకాల కేసులపై న్యాయస్థానాల చుట్టూ తిరగకుండా కేసులు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. ఇరు వర్గాల కక్షిదారులు రాజీ పడి తమ కేసును పరిష్కరించుకోవాలనుకునేవారు జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారం చేసుకోవచ్చని తెలియజేశారు. అన్ని రకాల కేసులు సివిల్, క్రిమినల్, కుటుంబ తగాదాలు, మోటారు యాక్సిడెంట్ కేసులు ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చని తెలిపారు. అందువల్ల ప్రజలు వారి విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ మంచి అవకాశాన్ని జిల్లాలోని కక్షిదారులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో ఇప్పటి వరకు జిల్లాలో 1100 కేసులు పరిష్కారం అయ్యాయని మీడియా ద్వారా తెలిపారు. FDRs కూడా 3 shares. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మన హైకోర్టు వాళ్ళు చేపట్టిన కార్యక్రమం. సో జిల్లా వ్యాప్తంగా ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులన్నీ అంటే సివిల్, క్రిమినల్ కేసెస్ అన్నీ రాజీ పడతాయి. ఇప్పటికీ వనపర్తిలో చాలా కేసెస్ అయితే నా ప్రకారం రాజీ అయ్యాయి. ఎలక్ట్రిసిటీ యాక్ట్స్, తర్వాత ఎంవిఓపీలు, తర్వాత కొత్తగా ఈసారి భార్యాభర్తల కేసెస్, పార్టిషన్ సూట్స్ కూడా మా కోర్టులో అయితే పార్టిషన్ సూట్స్ కూడా రాజీ అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఏంటంటే ఈ 15 రోజుల నుండి మీడియా ద్వారా మేము చాలా అడ్వర్టైజ్మెంట్ చేయిస్తున్నాము. సో దానికి స్పందించి చక్కగా చాలామంది వచ్చారు. కేసులన్నీ రాజీ పడ్డారు. ఆత్మకూరులో ప్లస్ ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జ్, నెక్స్ట్ సెకండ్ ఏడిఎం కోర్టు ప్లస్ మా కోర్టు, సబ్ కోర్టు, అన్ని కోర్ట్స్లో చాలా చక్కగా కేసెస్ అయితే అవుతున్నాయి. పోయినసారి కంటే ఈసారి మేము చాలా ఎక్కువగానే ఇచ్చాము నెంబర్ ఆఫ్ కేసెస్. దీనికి సంబంధించి మా సబ్ జడ్జి గారు అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తను సెక్రటరీ అనేది ఉంటుంది అని అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఒక కొట్టుకునే కేసు 323 ఉంటుంది, 506 అనేది ఉంటుంది, చీటింగ్ కేసు ఉంటుంది 420, అలా కాకుండా కుటుంబ తగాదాలంటే 498A ఉంటుంది. ఇవన్నీ కూడా రాజీ చేసుకోవడానికి వీలుగా ఉన్న కేసులు. మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్తుంది ఏ కేసులో రాజీ అవ్వచ్చు, ఏ కేసులో రాజీ అవ్వడానికి వీలు కాదు అని. ఇలాంటి కేసులలో అంటే ఇప్పుడు 3 యాక్సిడెంట్ కేసులు ఉంటాయి. ఒకరు యాక్సిడెంట్ చేస్తారు 337, 338, అంటే మామూలు ఇంజురీస్ జరిగితే 337, కొంత గ్రీవియస్ ఇంజురీస్ జరిగితే 338. అందులో ఎవరైతే ఇంజూర్డ్ ఉంటారో ఆ ఇంజూర్డ్ ముందుకు వచ్చి నేను ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తితోటి అంటే అక్యూజ్డ్ తోటి రాజీ అవ్వదలుచుకున్నాను అని అంటే దాన్ని ఆ ఇరు వర్గాలను పిలిపించి కోర్టు రాజీ చేస్తుందన్నమాట ఈ లోక్ అదాలత్లో. ఈ రోజు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే అందరికి తెలుసు కదా, తాగి బండి నడిపే కేసులు, ఇంకా వేరే పెట్టి అఫెన్సెస్, టౌన్ న్యూసెన్స్, అలాంటివన్నీ కూడా 1000కి పైన ఈ లోక్ అదాలత్లో అయ్యాయి. అలా కాకుండా ఇంకా సివిల్ కేసెస్ కూడా ఒక 5 సివిల్ కేసెస్ వరకు రాజీ అయ్యారు ఇరు వర్గాలు కలిసి. అంటే పార్టిషన్ సూట్స్ అయితే అవి ఒక 2-3 అయ్యాయి. అంతేకాకుండా రికవరీ సూట్స్ అంటే మనీ రికవరీ సూట్స్ ఉంటాయి, అందులో కూడా రాజీ అయ్యారు. ఇంకా కుటుంబ తగాదాల విషయం అంటే రెస్టిట్యూషన్, భర్త భార్యని కాపురానికి రమ్మనైనా, భార్య భర్తని రమ్మనైనా, అలాంటి కేసులలో కూడా ఒక 2 కేసులు ఇప్పటివరకు రాజీ అయ్యాయి. ఎలక్ట్రిసిటీ కేసెస్ కూడా ఉంటాయి, అంటే పిలిఫరేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటాయి, దాంట్లో కూడా చాలా వరకే ఇప్పటివరకు రాజీ అయ్యాయి. కేసెస్ ఇప్పటివరకు అయ్యాయి. ఇంకా బెంచెస్ నిర్వహిస్తున్నాము. 4 బెంచ్లు ఉన్నాయి. ఇక్కడ ఆత్మకూరులో ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచెస్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఈవినింగ్ 5 o'clock వరకే ఈ బెంచెస్ అన్నీ కూడా రన్ అవుతాయి. ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంలో ఈ కేసెస్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వనపర్తి ప్రతి 3 నెలలకు లేదా 2 నెలలకి ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకి ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తాము. ఇది దేశవ్యాప్తంగా అన్ని బెంచెస్ ఉంటాయి. దాంట్లో రాజీ తగిన
రాజీ పడదగిన కేసులన్నిటి కూడా అంటే ఇరు వర్గాలు కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా దీని ముందరికి వచ్చి రాజీ అవుతారు. ఈ విధంగా లోక్ అదాలత్ ముందర రాజీ చేసుకుంటే ఏమవుతుందని అంటే దాని మీద ఫర్దర్గా అప్పీల్ అనేది ఉండదు, ఇదే ఫైనల్ అయిపోతుంది. కోర్ట్ ఫీ ఏమైనా కట్టి ఉంటే అది కూడా రిటర్న్ వస్తుంది. అంతేకాకుండా ఆ ఇరు వర్గాల మధ్య ఏమైనా కక్షలు తగాదాలు ఉన్నా కూడా అవి కూడా సమసిపోతాయి. అందరికీ తెలుసు కదా, రాజీ మార్గమే రాజమార్గము. కాబట్టి ఈ లోక్ అదాలత్ అనేది ఇవి ప్రతిరోజు కూడా బెంచెస్ ఉంటాయి. మామూలుగా ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే కక్షిదారులు వాళ్ళ కేసుని రాజీ చేసుకోవాలి అని అనుకుంటే కోర్టు ముందరికి వచ్చి మేము రాజీ పడదలుచుకున్నాము, ఈ కేసుని ఇంకా మేము కోర్టులో పెండింగ్ ఉంచదలుచుకోలేదని అనుకుంటే వాళ్ళు వచ్చేసి ఒక పిటిషన్ వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా వేపిస్తే దానిని రాజీ చేస్తుంది ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది. లోక్ అదాలత్ బెంచెస్ అనేవి ప్రతిరోజు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.